అదందరికీ ఒక జోక్లాగా అనిపించింది. భారత్లో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తబోతోందని. ఆ ట్రైన్ 320 కిలోమీటర్స్/అవర్ వేగంతో నడుస్తూ భారత రవాణా వ్యవస్థకు కొత్త రూపం తీసుకువస్తుంది. ఇది కేవలం ఒక రైలు ప్రాజెక్టు మాత్రమే కాదు, భారత్ యొక్క అభివృద్ధి భవిష్యత్తుకు గుర్తుగా మారబోతోంది. చాలా సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ వేలో ఉన్న ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మొదట్లో ల్యాండ్ ప్రాబ్లంతో పాటు జ్యుడిషియరీ ఇష్యూస్ ఉండటం వల్ల దాని వేగం కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు అక్కడ దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ కొన్ని రిపోర్ట్ల ప్రకారం 2027 వరకు గుజరాత్లో, అంటే సూరత్ నుండి బిలిమోరా సెక్షన్ వరకు బుల్లెట్ ట్రైన్ పరిగెట్టబోతోంది. 2029 వరకు ఈ మొత్తం రూట్ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి ఈ ప్రాజెక్ట్ జపాన్ సహాయంతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఇండియా ఈ టెక్నాలజీని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది. ఇండియా కేవలం జపానీస్ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడమే కాదు, తన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని కూడా ఆ స్థాయికి తీసుకువెళ్ళింది. భవిష్యత్తులో మనం ఎవరి మీద ఆధారపడకుండా ఉండేందుకు జపాన్ మనకు షింకాన్సెన్ ట్రైన్ మోడల్ని ఇచ్చింది. ఇప్పుడు భారత్ దాన్ని దాటుకుని ఇంకా బెటర్ సేఫ్టీ మరియు సిగ్నలింగ్ సిస్టమ్ను తయారు చేయటం మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు భారత్ వద్ద హైస్పీడ్ రైలు ఎక్స్పీరియన్స్ ఏదీ లేదు. కానీ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా దగ్గర నుంచి భారత్ కేవలం లోన్ తీసుకోవటం మాత్రమే కాదు, తన ఇంజనీర్లకు జపనీస్ టెక్నాలజీ ట్రైనింగ్ కూడా ఇప్పించింది. 1000 కంటే ఎక్కువ భారతీయ ఇంజనీర్లు జపాన్ వెళ్లి షింకాన్సెన్ ట్రైన్ సిస్టమ్ను నేర్చుకున్నారు. ఇప్పుడు అదే ఇంజనీర్లు భారత్లో ఈ కలను నిజం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, జపనీస్ నిపుణులు కేవలం సలహాలిస్తున్నారు అంతే, మిగతా అసలు పని మాత్రం ఇండియన్ టీం చేతుల్లోనే ఉంది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL దేశవ్యాప్తంగా తమ ఇంజనీరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. అక్కడ సివిల్ వర్క్, సిగ్నలింగ్, ట్రాక్ సిస్టమ్, ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ అన్నీ ఇండియన్ టీమే చూసుకుంటోంది. అందుకే ఇప్పుడు ఇండియన్ టెక్నాలజీ పూర్తిగా ఇండిపెండెంట్గా మరియు సెల్ఫ్ డిపెండెంట్గా మారిపోయింది. బుల్లెట్ ట్రైన్ భారత్లో ఎప్పుడూ నడవదు అని చెప్పేవాళ్లే ఇప్పుడు భారత్ అసాధ్యాన్ని సాధించిందని ఒప్పుకుంటున్నారు. గుజరాత్లో బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఏర్పాటైన చోట అక్కడి మోడర్న్ పిల్లర్స్ మరియు వయాడక్ట్స్ మన ఇంజనీరింగ్కు అద్భుతమైన ఉదాహరణగా మారిపోయింది. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ దాదాపు క్లియర్ అయిపోయాయి. ఈ ప్రాజెక్టు ప్రభావం కేవలం ప్రయాణం మీదే కాకుండా భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థపై కూడా పడబోతోంది. ఈ రైలు ఎంత వేగంగా పరిగెడుతుందో దాని చుట్టూ ఉన్న నగరాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతాయి. సూరత్, వడోదర, అహ్మదాబాద్, ముంబై వంటి నగరాలు ఇప్పుడు కొత్త వ్యాపార కేంద్రాలుగా మారబోతున్నాయి. దీనివల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడతాయి మరియు రైల్వే అభివృద్ధి పనిలో మోడ్రన్ వేవ్ క్రియేట్ చేయబడుతుంది. ఇది కేవలం ఒక రైలు కాదు, భారతదేశ భవిష్యత్ ఇంజన్గా మారింది. భారతదేశం యొక్క ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ఒక కొత్త మైలురాయిని అందిస్తుంది. ఆలోచించండి, అప్పుడు భారత్లో బుల్లెట్ ట్రైన్ 320 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. కాబట్టి అది కేవలం ప్రజలను మాత్రమే కలపదు, భారతదేశాన్ని ప్రపంచ టాప్ 5 దేశాల్లో టెక్నాలజీ ఉన్న దేశాలతో పాటు నిలబెడుతుంది. జపాన్ మనకు టెక్నాలజీ సహాయం ఇస్తున్నా, భారత్ ఇప్పుడు తనకంటూ ఒక హైస్పీడ్ రైలు టెక్నాలజీ డిజైన్ చేస్తుంది. ఇదే నిజమైన గేమ్ చేంజర్. అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ నుండి లభించిన టెక్నాలజీ ఇప్పుడు భారత రైల్వే యొక్క ఇతర ప్రాజెక్టుల్లో కూడా వాడబడుతోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ దీనికి పెద్ద ఉదాహరణగా ఉంది. అది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియాగా నిలిచింది. ఇందులో బుల్లెట్ ట్రైన్ నుండి తీసుకున్న ఎన్నో టెక్నాలజీలను విజయవంతంగా ఉపయోగించారు. భారత్ ఇప్పుడు మరో విదేశీ మోడల్ మీద ఆధారపడట్లేదని వందే భారత్ నిరూపించింది. ఈరోజు దాని 4వ వర్షన్ సిద్ధంగా ఉంది. అందులో అడ్వాన్స్డ్ కంట్రోల్ సిస్టమ్, సూపర్ షాక్ అబ్జార్బర్ మరియు ఏరోడైనమిక్ డిజైన్లు ఉన్నాయి. ఇదే భారతదేశం యొక్క అసలు విజయం. కేవలం కలలు చూడటమే మాత్రం కాదు, అది నెరవేర్చటం కూడా. రాబోయే కాలంలో ఈ హైస్పీడ్ ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్తో కలిసి భారత్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కొత్త విప్లవం తీసుకువస్తాయి. ఈ మార్గంలో ప్రభుత్వం అడుగులు వేస్తుంది. భారత్ ఇక జపాన్ నుండి నేర్చుకోవటమే కాదు, దాన్ని దాటుకుని ముందుకు కూడా పోతోంది. ఇదే నిజం. ఇదే ఇండిపెండెంట్ అంటే అదే దారి. అది భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతోంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నుంచి భారత్ నేర్చుకున్న టెక్నాలజీ ఇప్పుడు భారతీయ ట్రైన్స్లో అమలవుతోంది. వందే భారత్ ట్రైన్ దీనికి గొప్ప ఉదాహరణగా ఉంది. అందులో ఉపయోగించిన కంట్రోల్ సిస్టమ్, మెరుగైన షాక్ అబ్జార్బర్స్, ఏరోడైనమిక్ డిజైన్ అంతా ఆ ప్రాజెక్టు నుంచి నేర్చుకున్నవే. జపాన్ టెక్నాలజీ ఇచ్చింది, కానీ భారత్ దాన్ని తన స్టైల్లో మరింత అభివృద్ధి చేసింది. అందుకే ఇప్పుడు భారత్ హైస్పీడ్ ట్రైన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ దిశగా ముందుకు పోతోంది. మన భారత్ ఇప్పుడు కేవలం నేర్చుకునే దేశంగా కాదు, ఇప్పుడు అది ఇతరులకు నేర్పించే స్థాయికి చేరుకుంది. ఇదొక చారిత్రాత్మక విజయమే. కొంతమంది నిపుణులు భావిస్తారు, జపాన్ ఈ ప్రాజెక్టును తన ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకుంటుంది అని. కానీ నిజమేంటంటే, ఇప్పుడు భారత్ ఎలాంటి బయటి ఒత్తిడిలో నడవదు.
భారత్ ఇప్పుడు కేవలం ఫండింగ్గా కాకుండా పార్ట్నర్షిప్గా మార్చేసింది. అక్కడ నిర్ణయాలు మరియు ఆపరేషన్లపై భారత్ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. ఈ ఒప్పందం ఇప్పుడు సమానత్వంపై ఉంది. ఒకవైపు జపాన్ టెక్నాలజీ ఉంటే మరోవైపు భారతీయ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు బలమైన ఆలోచన ఉంది. భారత్ మరో నిర్ణయం తీసుకుంది. రాబోయే అన్ని హైస్పీడ్ రైలు ప్రాజెక్టులలో భారత కంపెనీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు దాన్ని చూపించింది. పెద్ద కలలు కేవలం పెద్ద దేశాలకు మాత్రం కాదు. మనలో ఆత్మవిశ్వాసం బలంగా ఉంటే అభివృద్ధి రైళ్లు ఏ భూమిపైనైనా వేసుకోవచ్చు అని. ఈరోజు మొత్తం ప్రపంచం భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని మెచ్చుకుంటోంది. బ్రిటిష్ మరియు అమెరికన్ రిపోర్ట్స్లో కూడా రాశారు, భారత్ హైస్పీడ్ రైలు సిస్టమ్ సౌత్ ఏషియాకు కొత్త రూపం ఇవ్వబోతోంది అని. అంతర్జాతీయ మీడియా కూడా భారతదేశం యొక్క ఈ విజయం గురించి చాలా ఎక్కువగా కవర్ చేస్తోంది. చాలా దేశాలు ఇప్పుడు భారతదేశానికి టెక్నికల్ సహాయం ఇవ్వాలని ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక భారతీయ రైల్వే స్టేషన్లు పూర్తిగా మారిపోతాయి. ప్రతి స్టేషన్ను స్మార్ట్ స్టేషన్గా అభివృద్ధి చేస్తారు. అక్కడ కాంప్లెక్సు, హోటల్సు, డిజిటల్ సర్వీసులు కూడా ఉంటాయి. ఇది ట్రావెల్ను వేగంగా చేయడమే కాకుండా రీజనల్ ఎకానమీకి కూడా పెద్ద బూస్ట్ ఇస్తుంది. స్టేషన్ల చుట్టూ షాపింగ్ మాల్సు, కాన్ఫరెన్స్ సెంటర్సు, హోటల్సు, ఎంటర్టైన్మెంట్ సౌకర్యాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి లోకల్ బిజినెస్కు కొత్త వేగాన్ని ఇస్తాయి. అంటే బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు కేవలం ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు, భారత అభివృద్ధి మోడల్కు కొత్త రూపంగా మారిపోయింది. ఇలాంటి ఆలోచనలో ఇది కేవలం ప్రయాణమే కాదు, అభివృద్ధికి చిహ్నంగా మారుతోంది. ఈ మొత్తం ప్రాజెక్టు ఖర్చు సుమారుగా 1.8 లక్షల కోట్లు అని చెప్పబడింది. అందులో సుమారు 80% ఫండింగ్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా నుండి అప్పుగా వచ్చింది. మిగతా భాగం భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెట్టుబడి పెట్టాయి. భారత్ ఈ రుణాన్ని కేవలం 0.1% వడ్డీ రేటుతో 50 సంవత్సరాల పాటు గడువు కూడా తీసుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాల్లో ఒకటి. దీన్ని చూస్తే జపాను భారతదేశ అభివృద్ధిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడమేనని స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి నియంత్రణ భారత్ దగ్గరే ఉంటుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంత సమయంతో పాటు ఇంత తక్కువ వడ్డీ రేటుతో లోన్ రావడం భారతదేశానికి చాలా లాభదాయకం అని నమ్ముతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు సుమారుగా 70% సివిల్ పనులు పూర్తయ్యాయి. గుజరాత్లో 352 కిలోమీటర్ల పొడవైన సెక్షన్లో నిరంతరం పని జరుగుతుంది. ఇప్పటివరకు 60కి పైగా పిల్లర్లు తయారయ్యాయి మరియు 7 పెద్ద వయాడెట్లు సుమారుగా పూర్తి కావటానికి వచ్చాయి. టనెల్ నిర్మాణానికి జపాన్ మరియు భారతీయ యంత్రాల కలయికను ఉపయోగించారు. అలాగే సుమారు 300 కిలోమీటర్ల ట్రాక్ వేయడం కూడా మొదలైంది. ప్రాజెక్టును సమయానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కన్స్ట్రక్షన్ సైట్లలో వేలాది ఇంజనీర్లు, కార్మికులు రోజు కష్టపడి పనిచేస్తున్నారు. అందుకే ఈ స్టాటిక్ చెబుతున్నాయి, భారతదేశం ఇప్పుడు వేరే విదేశీ సహాయం కోసం ఎదురుచూడటం లేదు అని, తన వేగాన్ని తానే నిర్ణయిస్తుంది అని. ఎందుకంటే తన ట్రైన్ ట్రాక్లను తానే పరుచుకోగలిగిన దేశం తన అదృష్టాన్ని కూడా తానే స్వయంగా రాసుకోగలదు. ప్రభుత్వ స్టాటిక్స్ ప్రకారం ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 90,000 మందికి డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా ఉద్యోగాలు లభించాయి. వీటిలో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కార్మికులు, టెక్నికల్ నిపుణులు ఉన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలలో 300కి పైగా స్మాల్ బిజినెస్లు ఇంప్రూవ్ చెందాయి. ఇవి లోకల్ ఎకానమీకి కొత్త వేగాన్ని ఇస్తున్నాయి. ఇది కేవలం ఆర్థికతే కాదు, సామాజిక మార్పుకు కూడా దారితీస్తోంది. ఇక్కడ అంతకుముందు అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఇప్పుడు అక్కడ పర్మనెంట్ ఎంప్లాయ్మెంటు మరియు టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాలు ఏర్పడుతున్నాయి. ఇదే నిజమైన అభివృద్ధి. ఒక ట్రైన్ రూట్ దిశనే మార్చేస్తుంది. రాబోయే కాలంలో భారత ప్రభుత్వం ఈ మోడల్ను దేశం ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయబోతోంది. ఉదాహరణకు ఢిల్లీ, వారణాసి, చెన్నై, బెంగళూరు, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, అమృత్సర్ వరకు ఈ అన్ని ప్రాజెక్టులలో ముంబై అహ్మదాబాద్ కారిడార్ నుంచి పొందిన పాఠాలు ఉపయోగిస్తారు. అందువల్ల కన్స్ట్రక్షన్లు వేగంగా, తక్కువ ఖర్చుతో జరుగుతుంది. చివరిగా చెప్పాలంటే బుల్లెట్ ట్రైన్ కేవలం ఒక యంత్రం కాదు, అది భారతదేశం యొక్క కొత్త ఆలోచనకు ఒక ప్రతీక. ఆ ఆలోచన చెబుతుంది, భారతిక ఎవరి నీడలోనూ నడవదని, తన వేగాన్ని స్వంతం చేసుకుంటుందని. జపాన్తో మన స్నేహం కొనసాగుతుంది, కానీ స్టీరింగ్ ఎప్పుడూ భారతదేశం చేతుల్లోనే ఉంటుంది. ఇదే న్యూ భారత్. ఇది నేర్చుకుంటుంది మరియు నేర్పిస్తుంది, అలాగే తన కలలను నిజం చేస్తుంది. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. భారత యొక్క మొదటి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు రైలు పట్టాలపై పరుగులు తీస్తుందో మీ ఆలోచనలు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు దేశానికి ప్రేరణనిచ్చే ఇలాంటి వార్తలను ఫాలో అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.